ఏమొస్తుంది, ఎలా వస్తుంది, షార్ట్ కట్లు 2 నిమిషాలు చెప్పేస్తే చాలు ఫ్రెండ్స్. ఊరికే మనం ఎక్కువ చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాదు, ఏదో ఇంటుంది అనుకుంటారు. షార్ట్ కట్లో ప్లాన్ చెప్పండి మీరు కూడా ఫ్రెండ్స్. నా టీంకి ఎలా చెప్తానో నేను ఇప్పుడు అలాగే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు కూడా తప్పుగా అనుకోవద్దండి. ఇకపోతే ప్లాన్లకు వెళ్తే, మన మూనెక్ సెక్షన్కి కమ్యూనిటీ పెంచుకోవడం కోసము మన శ్రీనివాస సార్ $20 బిజినెస్ ప్లాన్ మన ముందుకు తెచ్చినారు ఫ్రెండ్స్. ఇది $20 అనుకుంటే పొరపాటు. రేపు రాజ్యం ఏలబోయేది $20 ప్లానే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ $20 ప్లాన్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, 2 రకాలు ఉంది. అది నాన్ వర్కింగ్, ఇంకోటి వర్కింగ్. నాన్ వర్కింగ్ ఏమంటే, నేను అకౌంట్ చేసుకుంటాను, $20తో సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నేను ఎవరికి చేర్పించను, నేను టీం వచ్చేది నాకేమొస్తుంది అనే వాళ్ళకి నాన్ వర్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నాన్ వర్కింగ్ ప్లాన్లో 4 రకాల ఆదాయం చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటి, మీరు $20తో సబ్స్క్రైబ్ అవుతుంది, కేబీసీ కాయిన్ 20 వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఎవరికైనా మీరు ఒక నలుగురిని పరిచయం చేసి మీరు జాయిన్ చేయించగలిగితే ఇంకా 50 కేబీసీ కాయిన్స్ వస్తాయి. టోటల్ 70 కేబీసీ కాయిన్స్ మనకు ఫ్రీ ఆఫర్ ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీరు సబ్స్క్రిప్షన్ అవుతూనే వెంటనే ఎంఎన్సీ కాయిన్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఎంఎన్సీ కాయిన్ నెలకు ఒక చొప్పున, అలాగే 20 monthsకి 20 ఎంఎన్సీ కాయిన్లు వస్తాయి. ఈ ఎంఎన్సీ కాయిన్ ఈ 20 months పూర్తయ్యే లోపల, 1.5 సంవత్సరం అవుతుంది కదా, అప్పటికి $10 అవ్వచ్చు, $20 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, $200 కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. అది మన అదృష్టం. ఎందుకంటే మన ఎంఎన్సీ కాయిన్ ఒక యూటిలిటీ కాయిన్, ఒక ట్రాన్సాక్షన్ కాయిన్, ముఖ్యంగా మన ఎక్స్చేంజ్కి మదర్ కాయిన్. ఇది గుర్తుపెట్టుకోండి. అందులోనూ మన ఎంఎన్సీ కాయిన్కి మార్కెట్ క్యాప్ కేవలం 5 కోట్లు మాత్రమే ఉంది. ఒక్క కాయిన్ ఎవరు పోగొట్టుకోవద్దండి. దయచేసి ప్రతి కాయిన్ భద్రంగా దాచిపెట్టుకోండి. ఇవి మనకు 20 కాయిన్స్ మనకి గిఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఎంఎన్సీ కాయిన్. ఇది 2వ ఆదాయం. 3వ ఆదాయం ఏమంటే, మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు చెప్పా కదా 17 దేశాలతో టైఅప్ అయ్యి మన ఎక్స్చేంజ్ లాంచ్ అయ్యిందని. మనం ఇక్కడ ఎలా అకౌంట్లు చేస్తున్నామో అలాగే అక్కడ కూడా అకౌంట్లు చేస్తుంటారు. ఈరోజు మీ అకౌంట్ అయిన మరుక్షణం నుంచి ఏ దేశంలో, ఏ స్టేట్లో, ఏ జిల్లాలో, ఏ మారుమూల పల్లెలో ఒక్క అకౌంట్ అయినా కూడా అది మీ డౌన్కే వస్తుంది, మీ కింద టీంకే వస్తుంది. ఇది 4 మ్యాట్రిక్స్లో మీకు పంచబడుతుంది. మీరు ఏం వర్క్ చేయకుండానే ఆటోమేటిక్గా మీకు టీం రావడాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఇది 8 లెవెల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 8 లెవెల్స్ మీకు $43,690 వస్తాయి ఫ్రెండ్స్. అది మన ఇండియన్ కరెన్సీ వచ్చి 42 లక్షలు అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న షరతు ఫ్రెండ్స్. ఏమంటే, మన ఎక్స్చేంజ్ ఏమంటుంది, అవునండి ఇంకో నిమిషం, ఇంకా దీంతో పాటు మనకు కొత్తగా ఏ కాయిన్ మన ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయినా మనకు ఫ్రీగా పంచడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు, సార్ మా కాయిన్స్ మీ ఎక్స్చేంజ్లో పెట్టి సేల్ చేసుకుంటాము, మీరు మా కాయిన్ని మీ సబ్స్క్రైబర్స్కి ఏదండి 5 కోట్లు 10 కోట్లు ఆ కాయిన్ వాల్యూని బట్టి మనకు ఎక్స్చేంజ్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తూ, అది మీ సబ్స్క్రైబర్స్కి మా కాయిన్ని ఇచ్చి పరిచయం చేయండి అని మనకు ఫ్రీ కాయిన్స్ మన ఎక్స్చేంజ్ సార్కి ఇస్తారనమాట. అవి మనకు ప్రతి సంవత్సరం, ప్రతి నెల మన ఎక్స్చేంజ్లో 100 years మన ఎక్స్చేంజ్ ఉన్నన్నాళ్ళు ఏ కొత్త కాయిన్ లిస్టింగ్ అయినా మనకు ఫ్రీగా పంచడం జరుగుతుంది. మనము అవి అప్పటికప్పుడైనా అమ్ముకోవచ్చు, లేదంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అలా వెయిట్ చేసి మంచి రేట్ వచ్చిన తర్వాత కూడా మనం అమ్ముకోవచ్చు. తెలివైన వాడు చేసే పని అదే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు కాయిన్స్ వచ్చిన వెంటనే ₹1 కానీ మనం అప్పుడే అమ్ముకునేయచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్కి మనకు వచ్చిన ఫ్రీ కాయిన్ వేరుశెనగ గింజ అనుకోండి, అప్పటికప్పుడే పచ్చి గింజ తినేసేయచ్చు. కానీ అదే విత్తనం లాగా మనం నాటితే అది మొక్కయి ఎన్నో విత్తనాలు ఇంకా అలాంటివి దండిగిస్తుంది. అదనమాట తెలివైన వాడు చేసే పని అదే. వెంటనే అమ్మేయకుండా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేసి మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్మి సొమ్ము చేస్తుంటారు.
ఇలా ఈ నాలుగో ఇంకా మనకి 3 కాయిన్స్ లాంటి వచ్చేది మన ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అనేవి త్రీ కాయిన్స్. ఇంకా మన ఎక్స్చేంజ్ మన సార్ వాళ్ళు ఏమంటారంటే మీకు మన ఎక్స్చేంజ్ ఏమిస్తుంది, ఏబిసి కాయిన్లు 70, ఎంఎన్సి కాయిన్లు 20, తర్వాత రాయల్టీ ఇన్కమ్ $43,690 ఇస్తున్నాము. తర్వాత కొత్త కాయిన్ ఏది లిస్టింగ్ అయినా లైఫ్ టైం మీకు ఇస్తున్నాము. ఇన్ని విధాలుగా మీరు లబ్ధి పొందుతున్నారు కదా. మీరు ఈ రాయల్టీ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవాలంటే ఒక నలుగురికి హెల్ప్ చేయండి. ఒక నలుగురిని మన ఎక్స్చేంజ్ జాయిన్ చేయించి రాయల్టీ ఇన్కమ్ విత్డ్రా చేసుకోండి అంటున్నారు. చాలా న్యాయమైన మాట తెలుసు. ఎందుకంటే ముందే షరతులు పెట్టలేదు. మీరు నలుగురిని చేర్పించి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసి తర్వాత మీరు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ వస్తుంది, అక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అని మనకు షరతులు పెట్టలేదు. నో రూల్స్ నో రెగ్యులేషన్స్. సో మనం ప్రతి ఒక్కరు హ్యాపీగా అకౌంట్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ నాన్ వర్కింగ్ ప్లాన్ ఒక అదృష్టం ఫ్రెండ్స్. మనకి ఎంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చెప్పండి? అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉండరు కదా. ఈ నాన్ వర్కింగ్ ప్లాన్ ఉండడం వల్ల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనం అకౌంట్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు మనం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకు నాన్ వర్కింగ్ ప్లాన్. ఏం వర్క్ చేయకపోయినా వాళ్ళకి 40 లక్షల నుంచి 60 లక్షల దాకా ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మనకు రాయల్టీ ఇన్కమే $43,690 వస్తుంది, దాదాపుగా 42 లక్షలు మన ఇండియన్ కరెన్సీ. తర్వాత ఈ 2 రకాల కాయిన్లు ఉన్నాయి కదా మనకి, కేబీసీ ఎంఎన్సీ ఫ్రీగా వచ్చేది. ఈ 2 కాయిన్స్ ఈ 2-3 ఏళ్ళు పూర్తయ్యే లోపల మనకు రాయల్టీ ఇన్కమ్ పూర్తయ్యే లోపల 3 ఏళ్ళ పైన పట్టొచ్చు ఫ్రెండ్స్. ఆ లోపల ఈ 2 రకాల కాయిన్లు మీకు 20 లక్షల పైనే విలువ చేస్తాయి. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఇది మాకైతే నమ్మకం ఉంది ఫ్రెండ్స్. నమ్మకం నుంచి భద్రపరచుకోండి, ఏవి అమ్మకండి. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. తర్వాత అవి వచ్చేది ఎలాగో వస్తుంది, నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, నేను కష్టపడగలను, నేను టీం చేసుకోగలను, నాకేం వస్తుంది అనే వాళ్ళకి వర్కింగ్ ప్లాన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వర్కింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురిని జాయిన్ చేయించుకోండి. నలుగురు అంటే అది ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు 40 మందిని జాయిన్ చేసుకోవచ్చు, 400 మందినైనా మీరు డైరెక్ట్గా జాయిన్ చేయించుకోవచ్చు, నో అబ్జెక్షన్. మీరు ఎంత డైరెక్ట్గా ఎక్కువ జాయిన్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత వచ్చి 4 మెంబర్స్తో మీరు ఎగ్జాంపుల్గా జాయిన్ చేయించి వాళ్ళకు కూడా సార్ మీరు నలుగురిని జాయిన్ చేయండి. మనది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ ఒక్కసారి ఏ ఎక్స్చేంజ్ అయినా లాంచ్ అయితే 100 ఇయర్స్ ఉంటుంది. ఒక కంపెనీ అయితే ఎప్పుడైనా మూసేయచ్చు, ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఎప్పుడైనా ఆపేయచ్చు. కనీసం ఒక కాయిన్ అని నమ్మినా కూడా అది మునిగిపోవచ్చు, తేలొచ్చు. కాబట్టి మన ఎక్స్చేంజ్ అలాంటి భయాలు ఉండవు. 100 ఇయర్స్ మన ఎక్స్చేంజ్ నడుస్తుంది. కాబట్టి మీరు నలుగురిని జాయిన్ చేయండి, వాళ్ళని నలుగురిని జాయిన్ చేయమని చెప్పండి అని మీ టీంకి మీరు హెల్ప్ చేస్తూ, తర్వాత మీ టీం లీడర్ వాళ్ళ హెల్ప్ తీసుకొని 10 లెవెల్స్ వరకు మీ టీం తీసుకెళ్ళగలిగితే మీరు కల్లో కూడా ఊహించినంత డబ్బు ఫ్రెండ్స్. 25 CR తీసుకుంటారు ఫ్రెండ్స్. వర్కింగ్ ప్లాన్లో 4 మ్యాట్రిక్స్లో 10 లెవెల్స్ వరకు మీరు వెళ్తే 25 CR తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు డైరెక్ట్ మీరు ఒకరిని జాయిన్ చేస్తే మీకు $2 వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా 10% $2 వస్తుంది. తర్వాత మీ సెకండ్ లెవెల్లో ఎవరైతే జాయిన్ అవుతారో అప్పుడు మీకు మామూలుగా డౌన్ పోయే కొద్దీ తగ్గిపోతుంది ఇన్కమ్. కానీ మన సార్ వాళ్ళు డౌన్ పోయే కొద్దీ పెంచినారు ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్కి 3%, ఫోర్త్ లెవెల్కి 5%, అట్లే 6, 7, 8, 9, 10 వరకు 10 లెవెల్స్కి వచ్చేసరికి మళ్ళీ $2 పూర్తిగా 10% వచ్చేస్తుంది. కిందకి పోయే ఎక్కువ 10 లెవెల్స్కి వచ్చేసరికి టీము బాగా బ్రాండ్గా అయిపోతుంది. అట్లే మీకు వచ్చే ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా మీకు 25 CR వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి, మనకు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేస్తే మనకు క్రిప్టో కరెన్సీ ఏటీఎం కార్డు ఇస్తారు తెలుసు. ఈ క్రిప్టో కరెన్సీ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? కోటీశ్వరుల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఎక్స్చేంజ్లో కొన్ని లక్షల క్రిప్టో కరెన్సీ తీసుకొని స్టేకింగ్లో పెట్టి
వాళ్ళు రిక్వెస్ట్గా అప్లై చేసుకొని, సార్ మేము ఇంత క్రిప్టో కరెన్సీ కొనున్నాము ఎక్స్చేంజ్లో, మాకు ఏటీఎం కార్డు కావాలి అని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు బోలెడన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అన్నిట్లో సక్సెస్ అయితే ఓకే అయితే మనకి ఏటీఎం కార్డు రావడము, క్రిప్టో కరెన్సీ ఏటీఎం కార్డు రావడం చాలా కష్టం. అలాంటిది మన శ్రీనివాసులు రెడ్డి సారు ప్రతి ఒక్కరికి నిజంగా ఆయన వరాల జల్లు కురిపించడమే ఫ్రెండ్స్. ప్రతి చోట మనుషులు గెలుస్తూనే ఉన్నారు ప్రజలు. సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ నలుగురు, సెకండ్ లెవెల్ ఆ నలుగురిని జాయిన్ చేస్తే సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది 16 మందికి. 16 మంది ఎప్పుడైతే మీకు కంప్లీట్ అయిపోతుందో మీరు క్రిప్టో కరెన్సీ ఏటీఎం కార్డు తీసుకోవడానికి అర్హులు. మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ ఏటీఎం కార్డు, మీ ఇంటి అడ్రస్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కావాలని మీరు టిక్ చేసుకుంటారో మన ఎక్స్చేంజ్లో వాళ్ళకి అడ్రస్కి ఆధార్ కార్డు ఉంటుంది కదా మన వాళ్ళ దగ్గర, అడ్రస్కి వచ్చేస్తుంది. ఇది సార్. తర్వాత వచ్చి మన నాన్ వర్కింగ్ ప్లాన్ చెప్పాను, వర్కింగ్ ప్లాన్ చెప్పాను. షార్ట్కట్లో ఒకసారి చెప్పేదా సార్? 4 పాయింట్స్ సార్ నాన్ వర్కింగ్. నాన్ వర్కింగ్ ఏమంటే 70 కేబీసీ కాయిన్లు వస్తాయి, 20 ఎంఎన్సీ కాయిన్లు వస్తాయి. తర్వాత రాయల్టీ ఇన్కమ్ వచ్చి $43,690 వస్తుంది. తర్వాత న్యూ కాయిన్ ఏది లిస్టింగ్ అయినా కూడా మన ఎక్స్చేంజ్ ఉన్నంత వరకు 100 ఇయర్స్ ఎక్స్చేంజ్ ఉన్నంత కాలం కొత్త కాయిన్ ఏది లిస్టింగ్ అయినా మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్. తర్వాత ఇప్పుడు వర్కింగ్ ప్లాన్ నలుగురిని మీరు జాయిన్ చేయించుకొని వాళ్ళని ఫార్మాటిక్స్లో జాయిన్ చేయించుకుంటూ పోతే 10 లెవెల్స్కి వెళ్తే అలాగే మీకు 25 CR వస్తుంది. ఇది నాన్ వర్కింగ్. మీ ఇన్కమ్ ఇంతటితో ఆగిపోదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్, వర్కింగ్ ప్లాన్ ఇక్కడ కంప్లీట్ అయింది, కానీ మీ ఇన్కమ్ ఆగదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైతే మనకు 1 ఇయర్ పూర్తవుతుందో అప్పుడు ప్రతి ఒక్కరూ $20 మనము మళ్ళీ రీసబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి మనం సభ్యుల దగ్గర పోయి సార్ 2000 వెళ్ళి మీరు మళ్ళీ $20 సబ్స్క్రైబ్ చేయాలి అని అడిగితే మన ఎక్స్చేంజ్ కూడా చెడ్డ పేరు వస్తుందని మన శ్రీనివాసులు రెడ్డి గారు ఏం చేశారంటే మనకు ఈ రాయల్టీ ఇన్కమ్ $43,690 వస్తుంది కదా, అందులోంచి $20 కట్ చేసి మనకు మన అకౌంట్ ఆటోమేటిక్గా రీసబ్స్క్రైబ్ అయ్యేలాగా సాఫ్ట్వేర్ సెట్ చేసేసారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నా టీము ఎంతమంది ఉంటారో వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్ రీసబ్స్క్రైబ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఏ ప్లేస్లో నేను ఇన్కమ్ తీసుకో ఉంటానో ఆ ప్లేస్లో ఎవ్రీ ఇయర్ నాకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఈ ఇయర్ నేను ఒక 10 lakhs తీసుకున్నాను అనుకోండి టీమ్ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్. ఇంకా ఎవ్రీ ఇయర్ నేను వర్క్ చేయకపోయినా ప్రతి సంవత్సరం 10 lakhs నాకు ఈ రీసబ్స్క్రైబ్ వల్ల వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా చాలా గొప్ప విషయం. నేను ఈ ఒక్క ప్లాన్ వల్లే, ఈ ఒక్క ప్లాన్ని నేను సంతోషంగా అంగీకరించి నేను జాబ్ కూడా మానేస్తాను ఫ్రెండ్స్. నేను ఒక నారాయణ స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేసేదాన్ని, జాబ్ కూడా మానేసి ఇప్పుడు ఫుల్గా ఈ నమ్మకంతో 1 year 2 years సక్సెస్గా వర్క్ చేసి లైఫ్ టైం కూర్చొని ఇన్కమ్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బాగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ పెద్ద క్లీన్ చేసుకోండి. ఇకపోతే ఇక్కడితో కూడా మీ ఇన్కమ్ ఆగదు. ఏంది మేడం పొడిగిస్తాంది అని అనుకోవద్దండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మన శ్రీనివాసులు రెడ్డి సారు మామూలుగా పథకం వేశారా, ఒక అకౌంట్ లైఫ్ సెటిల్మెంట్ ఇచ్చేసినాడు. మీరు ఒక అకౌంట్ వేసుకున్నావా ఎక్స్చేంజ్లో నీకు లైఫ్ సెట్ అయినట్టే అనేలాగా ఒక జీవితానికి భరోసా ఇచ్చేసినారు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, మనకు కేబీసీ కాయిన్లు, ఎంఎన్సీ కాయిన్లు, ఫ్రీగా వచ్చే న్యూ లిస్టింగ్ కాయిన్స్, తర్వాత రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కదా $43,690. ఇవన్నీ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా రూపాయల్లో మారవు కదా, అవి మనము ఎక్స్చేంజ్లోనే అమ్మాలి. ఇది మనం ఎక్స్చేంజ్లో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల, అమ్మడం వల్ల, కొనడం వల్ల కొన్ని కోట్ల ఇన్కమ్ మన ఎక్స్చేంజ్కి వస్తుంది. అప్పుడు మన సార్ ఏం చేశాడు, ఇంత మనకు ఇన్కమ్ వస్తుంది కదా, వీళ్ళకి ఇంకొంచెం హెల్ప్ చేద్దామని ఇంకోడు ముందు పోయి ఒక సంవత్సరం అంతా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా టీం వల్ల మన ఎక్స్చేంజ్కి ఈ సంవత్సరం ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుందో దాంట్లో 10% మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఇయర్ మీ టీం వల్ల వచ్చిన ఆదాయంలో ఎక్స్చేంజ్కి కమిషన్లో మీకు
10% మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇచ్చినా తక్కువే అని అనుకున్నారో ఏమో మహానుభావుడు మన శ్రీనివాసులు సారు ఎన్ని విధాలుగా ఆదుకోవాలని చూస్తున్నారు చూడండి. చాలా సంతోషకరమైన విషయం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా టీమ్ చేసుకోండి. ఇది విషయం ఫ్రెండ్స్. తర్వాత వచ్చి చూడండి, మీరు మీ టీంని ఊరికే ఐడి వేసినామా వదిలేసినామా అని అనొద్దండి. మీ టీం ఎప్పుడైతే టీం ఫామ్ చేస్తారో అప్పుడు మీరు మీ టీంకి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కనీసం ఒక్కొక్కరికి 100 టీం వచ్చేంత వరకైనా మీరు అందుబాటులో ఉండాలి, హెల్ప్ చేస్తూనే ఉండాలి. తర్వాత వాళ్ళు మీరు 100 టీం వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసినా ఏం ప్రాబ్లం ఉండదు. టీం రివర్స్ అవుతుంది. మళ్ళీ మీరు వదిలేస్తారు, ఈ 100 మెంబర్స్ వాళ్ళు లోన్లో ఉంటారు కదా, వాళ్ళు వదలరు. సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అని మాట్లాడుతున్నారు, మా టీం చేయాలి అని వాళ్ళు లాక్కుపోతారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ టీము ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో విషయం సీక్రెట్ ఒకటి చెప్తాను సరే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ వర్కింగ్ ప్లాన్లో మనము నేను అకౌంట్ వేసుకుంటాను, నేను ఎవరికి చేర్పించాను అని అనుకుంటారు కదా, ఒక్కసారి ఇన్కమ్ తీసుకుంటారు కదా, ఇది ఒక్కసారికి ఆగదు. చేప కింద నీళ్ళలాగా మళ్ళీ 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 ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. టాప్ సీక్రెట్ ఇది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను వర్క్ చేయదలుచుకోలేదు, నాకేమో రాయల్టీ ఇన్కమ్ వచ్చేసింది, $43,690 వచ్చింది. నేను అదే విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు నేను ఖచ్చితంగా నలుగురిని చేర్పించాలి. నలుగురిని చేర్పిస్తా, అది నేను విత్డ్రా చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు తెలియకుండానే ఫస్ట్ లెవెల్ నేను కంప్లీట్ చేసేసా, చూసారా. దెన్ నెక్స్ట్ ఏమవుతుంది, ఆ నలుగురికి మళ్ళీ 3 years 3.5 years 2.5 years వాళ్ళకి ఆ నలుగురికి వస్తుంది రాయల్టీ ఇన్కమ్, వాళ్ళకి వస్తుంది 42 లక్షలు. ఎవరు వదిలేరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నలుగురిని చేర్పించి వాళ్ళు విత్డ్రా చేస్తారు. చూడండి, నాకు తెలియకుండానే 2వ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి బల్ల గుద్ది చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు నాన్ వర్కింగ్ చేసినా కూడా ప్రతి ఒక్కరు 25 CR తీసుకుంటారు. అది 3 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. కానీ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మోనెక్స్ ఎక్స్చేంజ్లో ఉంటే, ఇంతవరకు ఉన్న డైలాగ్ ఈరోజు మార్చేస్తున్నాను ఫ్రెండ్స్. మోనెక్స్ ఎక్స్చేంజ్లో ఉంటే లక్షాధికారి, మోనెక్స్లో వర్క్ చేస్తే కోటీశ్వర్లు అంటున్నాను కదా. మోనెక్స్లో ఉంటేనే కోటీశ్వర్లు ఫ్రెండ్స్, పక్కా ఫిక్స్ అయిపోండి. మీకు తెలియకుండానే చేప కింద నీటిలాగా మీకు టీం వచ్చేస్తుంది. ఇది మన ప్లాన్ ఫ్రెండ్స్, వర్కింగ్ నాన్ వర్కింగ్ ప్లాన్స్. ఓకేనా. తర్వాత వచ్చి ఇంకోటి మన ఎక్స్చేంజ్ ఇంకో ఆఫర్ ఉంది, స్టేకింగ్ ప్రోగ్రామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉందంటే, మామూలుగా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు అట్లా చేస్తుంటాం కదా బ్యాంకుల్లో, అలా మన క్రిప్టో కరెన్సీని కేబీసీ ఎంఎన్సీ 365 రోజులు అంటే 1 yearకి మనం స్టేకింగ్ పెట్టుకుంటే $20 మనకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కేబీసీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టారనుకోండి, 10,000 కేబీసీలు, దాంట్లో 1 year అవుతానే మీ 10,000 ప్లస్ 20% మీ ఇన్కమ్, అది 12,000 మీకు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. అలాగే 5 సొలానో 180 daysకి 7%, తర్వాత డాలర్స్ వచ్చి 90 daysకి 4%. ఇలా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి ప్రతి ఒక్కరికి వినియోగించుకోండి. ఇకపోతే మన అదృష్టాన్ని పరీక్షించే ప్రోగ్రామ్గా పెట్టారు మన శ్రీనివాసులు రెడ్డి గారు. చూడండి, 1 USD ఆఫర్ అని ఒకటి ఉంది. ఇది మనకు లక్కీ ట్రిప్ లాగా నడుస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, $1తో మనము లక్కీ ట్రిప్ కట్టుకుంటాం. బిట్ కాయిన్ ఉంది, ఎథేరియం ఉంది, 3 సోలానో, బెంజ్ కారు, ఐఫోను, బజాజ్ చేతక్ స్కూటీ ఉంది, 10 USD, 1000 USD, 100 USD, 50 USD, 20 USD కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి మనం 1 USDతో దేనికైతే మనం కట్టుకుంటామో అది వాళ్ళ టార్గెట్ పూర్తవుతుంది. స్పిన్ ద్వారా మన లక్కీ ట్రిప్ పెట్టడం జరుగుతుంది. ఎవరికైతే లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ పేరు అక్కడ చూపడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్కి ఆ డాలర్స్ రూపంలో వాళ్ళకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 1 USD. పోతే 1 USD వచ్చిందనుకోండి, బిట్కాయిన్ చూడండి ₹1 దాదాపుగా. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు కొనే టైం ఫ్రెండ్స్. తర్వాత ఎథేరియం ఉంది, 10,000 USD అంటే 10 లక్షలే కదా ఫ్రెండ్స్. ఎందుకు తక్కువ కాదు కదా. మన చిన్న చిన్న జీవితాలకి ఏదొక పెద్ద ఆధారం అనుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ 1 USD.
తర్వాత వచ్చి త్వరలో మనకు ఇన్సూరెన్స్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎక్స్చేంజ్ లో మనల్ని నమ్ముకొని మనతో కలిసి నడిచే వాళ్ళు కష్టం అనే మాట వాళ్ళ ఫ్యామిలీలో కూడా వినబడకూడదు. అది మన శ్రీనివాసులు రెడ్డి గారి అభిప్రాయం. అందుకనే త్వరలో మనకు ఇన్సూరెన్స్ కూడా రాబోతుంది. ఇది ఆల్రెడీ ప్లాన్ చేసేసారు, చాలా మంది కొందరు చేసి కూడా ఉన్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ కొన్ని ఇంకా దాంట్లో యాడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మన ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ ని కూడా యూజ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొత్తగా న్యూ అప్డేట్ ఒకటి వచ్చింది. $50 న్యూ అప్డేట్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. దీనికి అర్హత ఎవరికంటే